అందరూ వినాయక చవితి చేసుకుంటుంటే మా ఏరియాలో మాత్రం దీపావళి సెలబ్రేట్ చేస్తున్నారు. లైటింగ్ వరకు ఓకే. కానీ క్రాకర్స్ ఎందుకండి వినాయక చవితికి? మీరు కూడా ఇలానే ఫీల్ అయితే కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే మా ఏరియాలో వినాయకుడిని చూద్దాం. చాలా కలర్‌ఫుల్‌గా ఉన్నారు కదా! ఎవ్రీ ఇయర్ మార్కెట్‌లో వినాయకుడిని స్పెషల్‌గా రెడీ చేస్తారు. డిఫరెంట్ థింగ్స్ యూజ్ చేసి. ఈ ఇయర్ ఎలా రెడీ చేశారో చూడ్డానికి అయితే వెళ్తున్నాం. ఈ ఇయర్ అయితే మట్టి గాజులతో రెడీ చేశారండి వినాయకుడిని. వినాయకుడి కిరీటంలో కూడా గాజుల్ని ఉపయోగించి చేశారు. నిమజ్జనం రోజు ఈ గాజులన్నీ ప్రసాదంగా అయితే ఇస్తారు. ప్రసాదంగా అంటే ఫ్రీగా కాదండి. డజన్ 10 రూపీస్‌కి ఇస్తారు. అండ్ మనకి బ్యాంగిల్స్ తో పాటు లక్కీ డిప్ కూపన్ కూడా ఇస్తారు. లక్కీ డిప్ తగిలిన వాళ్ళకి 3 ప్రైజెస్ అయితే అనౌన్స్ చేశారు. అవేంటంటే ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి వాషింగ్ మిషన్, సెకండ్ ప్రైజ్ వచ్చేసి గ్యాస్ స్టవ్ అండ్ థర్డ్ ప్రైజ్ వచ్చేసి మిక్సీ. ఎవరైనా మీ లక్ ని టెస్ట్ చేసుకోవాలంటే టెస్ట్ చేసుకోవచ్చు. అండ్ బ్యానర్ మీద అవి ఎవరు స్పాన్సర్ చేశారో కూడా వేశారు. ఈ వినాయకుడు కూడా ఒక రకంగా ఈకో ఫ్రెండ్లీ వినాయకుడే. నెక్స్ట్ అయితే మార్కెట్ లో ఈకో ఫ్రెండ్లీ వినాయకుడిని పెట్టారు. అది చూడడానికి వెళ్ళాం. ఈ వినాయకుడిని చూసారా ఎంత పెద్దగా కనిపిస్తున్నారు. వినాయకుడి హైట్ వచ్చేసి 18 అడుగులు, 18 ఫీట్ వినాయకుడు అన్నమాట. అండ్ ఈ వినాయకుడిని మొత్తం వేరుశనగలతో చేశారు. అంటే పల్లీలు అంటారు కదా, వాటితో. వినాయకుడు చూడడానికి చాలా ప్లెజెంట్ గా కనిపిస్తున్నాడు కదా. బ్యాక్గ్రౌండ్ కూడా ఏమీ హడావిడి లేకుండా సింపుల్ గా చేశారు. గార్డెన్ లో ఉన్నట్టు చుట్టూ యానిమల్స్ ని కూడా పెట్టారు. అంటే యానిమల్స్ బొమ్మలు పెట్టారండి. ఇవే కాకుండా కాకినాడలో ఇంకా చాలా వెరైటీస్ ఆఫ్ వినాయకులను అయితే తయారు చేస్తారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.